తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం వచ్చేసి అనుగొండ గ్రామంలో ఉన్నాం. అనుగొండ గ్రామంలో అయితే పొగాకునైతే సాగు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు వీడియోలో పొగాకు సాగు గురించి అయితే తెలుసుకున్నాం. పొగాకు సాగు చేసిన తర్వాత అసలు ఎండబెట్టుకొని తొక్కుకునే టైంలో ఎట్లాంటి తప్పులు చేయకూడదు, దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? రమేష్ అన్న. పొగాకు ఎంతలో సాగు చేసినారు? 4 ఎకరాలన్నర వేసినాము. 4 ఎకరాలన్నర వేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటి? ఒక్కసారి ఇడిచినది ఇప్పుడు ఇది ఏంటింది. ఎన్ని కోతలైనా ఇప్పటికి? ఒక కోత అయింది, 2వ కోత అది కట్టిన. 2వ కోత అరగట్టినారు. ఇప్పుడు అమ్మడానికి తీసుకెళ్తున్నారు. అమ్మడానికి రైతులు అమ్మడానికి తీసుకుపోయేటప్పుడు చేయకూడని పనులేంటి, చేయాల్సిన పనులేంటి? నీళ్ళు కొట్టకూడదు. మన వాన ధర కుడుతుంది, దానికి దింపాల. అసలు తొక్కుకునే టైం ఎప్పుడు? 4-5 మండలు తిప్పినాక తొక్కాల. 4-5 మండలు అంటే తొక్కుకునే టైం అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం? అంటే ఇప్పుడు ఎప్పుడైనా తొక్కొచ్చింది. పట్ట కట్టుకొని నీడ పెట్టుకొని తొక్కునాల. ఎండకి మనం చెమ్మకి దింపుతాం కదా, నీళ్ళు ఎక్కువ కొట్టాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు కొట్టొచ్చా కొట్టకూడదు? కంప్లీట్ గా ఇప్పుడు తొక్కుతున్నావు కదా, నీళ్ళు కొట్టకూడదా? నీళ్ళు కొట్టకూడదు. కొడితే ఏమవుతుంది? కొడితే వెనక్కి వస్తాయి. ఎందుకు? ఎందుకంటే తడి ఉంది అని ఆకు వెనక్కి, వాటర్ ఎక్కువ ఉందని వెనక్కి రిటర్న్. ఆకు వాడ వెనక్కి చంపిస్తున్నాడు. బేలు 7 పంపేయడం లేదు, కొట్టుకుంటే తీసుకుంటున్నారు, లేకుంటే లేదు. ఇప్పుడు ఈ బాక్స్ లో 4 కేజీలు దొక్కలా. 75-76 వస్తే వాళ్ళకి, 80 వచ్చిన వాళ్ళకి 70. అంటే మనకి మినిమం ఎంత రావాలా? మినిమం 74-75 లోపే రావాలా? లోపు వస్తేనే మనకి గిట్టుబడితే. ఒకవేళ ఎక్కువ దొక్కితే కూడా ఎక్స్ట్రా కొట్టేసి 74 కేజీల వరకు మనకి తీసుకునేది అయితే. ఈ బాక్స్ చేపినికి ఎంత ఖర్చు అవుతుంది? బాక్స్ 4,000. అంటే ఎక్కడ చేపించుకున్నారు మీరు ఇది? భాస్కరయ్య. మీ ఊర్లోనే చేపించుకున్నారా? అంటే ఎవరు ఏజెంట్లు ఇస్తారా, లేదంటే మీరు? మా 3,800 కడితే 1,800 మాకు వేస్తామన్నారు. 1,800 వాళ్ళు రిటర్న్ కంపెనీ వాళ్ళు వేస్తారా? ఇక్కడ వేసుకున్నటువంటి పొగాకు ఏది ఇది? అది కంపెనీ బరిని, చుక్క బరిని. చుక్క బరిని పొగాకు కంపెనీ, ఐటీసీ కంపెనీ చుక్క బరిని. ఇప్పుడు మీరు ఈ షెడ్ అంతా వేసుకున్నారు కదా, ఈ షెడ్ లకు ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? అవి 2 మనం 10,000 కట్టినామన్నా. 12,000 ఇచ్చినాడు. 12,000 మనకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ కూడా వాళ్ళు డబ్బులు కంపెనీ వాళ్ళు ఇస్తారా? ఇస్తా అన్నారు. సగం 18,000. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఇది పడింది? 3,800. 3,800 ఒక బాక్స్ అయితే సరిపోతుంది మీకు? ఇక్కడ ఒక బాక్స్ సరిపోతుంది, కానీ ఏమంటే ఇప్పుడు ఉన్న దానికి సిచ్యువేషన్ ఒకటి దింపుకుంటా సరిపోతుంది. ఎక్కువ ఉన్నప్పుడు అయితే 2 బాక్స్. ఇప్పుడు ఈ బాక్స్ తొక్కునికి ఎంత మంది కావాలా కూలీలు? ఈ బాక్స్ చూడు 8 మంది కావాలా. 8 మంది కావాలా. ఎట్లా ఏం చేస్తారు? ఏం చేయాలి? ఆకు తీసి అట్లా పచ్చ ఆకు తీసేయాలా. ఏమన్నా తాడు ఉంటే ఎండ పెట్టుకొని తాళ్ళు పోయాలా. తడుంటే ఎండ పెట్టుకొని తాళ్ళు తీసేయాలనా? తాళ్ళు ఏదో ఫుల్ కోసలు కానీ సైడ్ తీసేయాలి. ఆకు ఒకటి పెట్టాలి, తింటా తొక్కాల. ఒక ఆకు కూడా తొక్కాల. ఇప్పుడు తొక్కిన తర్వాత మళ్ళీ ఎట్లా తీస్తారు దీన్ని? అది కుప్ప ఇట్లా తీసి దూసేసేదనా. ఇదంతా తీసేసిన తొక్కినారు కదా, మొత్తం మీద తొక్కినారు కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాక్స్ మొత్తం ఇచ్చబెరుకోవాల్సింది. ఇచ్చబెరికి ఇప్పుడు గొనపట్ట కింద ఒకటి వేసినామన్నా, పేన ఒకటి పైన వైర్లు బిగేలా. గొన పట్టేసి మళ్ళీ వైర్లు బిగించుకొని సైడ్ అయితే ఒకటి తీయాల్సిందే కదా. ఫస్ట్ తీయాల్సిందే. ఇవి 2 వస్తాయి. ఇవి 2 లాగ్ తీస్తే వస్తుంది, అవతల లాగ్ తీస్తే ఈ పెట్టేస్తుంది, ఆ పెట్టేస్తుంది. ఇప్పుడు తొక్కొని మీరు ఎవరికి తీసుకుపోవాలి దీన్ని? ఇప్పుడైతే నందు కొడుకురికేసినారు. మనని మీది నందు కొట్టుకురికేసినారు. మన చుట్టుపక్కల ఉన్నాయి మనకి సర్కిల్ అమ్ముకోవడానికి. ఓల్కురికాడ ఒకటి ఉంది, మన వరకల్లో ఒకటి ఉంది, మన నందు కొట్టుకూరు ఒకటి ఉంది, నంద్యాల ఒకటి ఉంది. నన్నూరు ఉందన్నారు. నన్నూరులో లేదు. నందు కొట్టుకురికేసినారు. అంటే ఇప్పుడు మనం అమ్ముకోవాల్సింది ఏజెంట్ల ద్వారానే. మనం ఏజెంట్ తొక్కమంటే తొక్కాలా, లేకుంటే లేదు. ఇప్పుడు మీకు ఏజెంట్ చెప్తేనే తొక్కుతున్నాం. దీంట్లో ఇప్పుడు చేయాల్సిన పనులు ఒక్కొక్క కూలి మనిషి ఏమేమి పని చేస్తారు క్లియర్ చెప్పండి. తాళ్ళు పోయాలనా, ఒకరు తాళ్ళు పోయాలా, ఒకరు తాళ్ళు అందేలా. దుస్తోళ్ళు 3 ఉంటారు. మళ్ళీ దీన్ని లెగ్ తెస్తోళ్ళు ఒకరు, తొక్కతోళ్ళు ఒకరు. మొత్తం ఎంతమంది కూలీలు? మొత్తం 8 మంది అవుతారులేనా. 8 మంది. అంటే ఎన్ని ఎకరాల పొగాకు ఉంటుంది? ఇప్పుడు 4 ఎకరాల 4 పొగాకులనా. ఒక్క ఫస్ట్ ఇడుపు కింద ఇడిపే ఇది 230. మొత్తం ఎన్ని బాక్సులు దొక్కుతారు ఒక రోజుకి? అట్లా మొత్తం అంటే దండుకుంటే 200 వస్తుంది.
దండుకుంటే 20 కానీ తొక్కుతారు. అంటే మంచులు ఎక్కువ కావాలా, మంచులు ఎక్కువ కావాలి. ఇప్పుడు మీరు ఈ రోజు 8 మంది ఉంటారు. 8 మంది. ఈ 8 మందికి గాను కూలి ఎంత ఒక్కొక్క మనిషికి? కూలికి చూడన్నా 500. మగ మనుషులకి అయితే 500, ఆడలకి 200, 350. 350, 500, 350, 8 మంది మొత్తం కూలీలు ఇవి తొక్కడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని క్వింటాల వరకు 3 క్వింటాలు కానీ వస్తుంది. మరి రేట్ ఏమన్నా చెప్పినారా మనకి? 15,000 వారిని 15,500 అంతే పోతుంది. లో ఎంత పోతుందంట? హైయెస్ట్ 15,500. లో ఎంత పోతుందంట? లో 10,000, 12,000, 13,000 ఇంకా ఇట్లనే ఆకుని బట్టి పోతుంటది. ఆకు బెటర్ క్వాలిటీ ఉందంటే ఎట్లా క్వాలిటీ పచ్చగా అయితే మన ఆకు ఏమన్నా మీకు ఐడియా ఉందా దాని గురించి? ఏమన్నా బెటర్ క్వాలిటీ ఉందని మనం తెలుసుకోవాలంటే బెటర్ అంటే ఇంకనే బెటర్ అంటే ఎరుపులు ఇట్లా ఆకు పచ్చగా ఉండకూడదు. పచ్చగా వేసినాము అదా ఇట్లా ఇది తీసేయాలా, అదే ఇది తీసేలా కంపల్సరీగా అన్న తీసేయాలా. అంటే ఇప్పుడు ఏరేరి ఇది తీయాలా, ఇంత పచ్చగా ఉండేది తీసేసి ఇది ఇట్లా అంటే వాళ్ళకి ఇట్లా తిరిగి రావాలా. ఒకవేళ తునిగిందంటే ఏం కాదు, మన పచ్చిగా ఇట్లా తిప్పితే పచ్చిగా ఏది దీంట్లో ఇబ్బంది అనేది అదా అది ఇది తీసేయాలా. ఇట్లా నల్లగా ఉండేది తీసేయాలా, గ్రీడింగ్ చేయాలన్నా. అది దీన్ని గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రైతులందరూ జాగ్రత్తగా చూడండి. తొక్కుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆకునైతే ఈ నల్లగా బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి దాన్ని తీసేసి గ్రేడింగ్ చేసి పసుపచ్చ కలర్ లో ఉన్నటువంటి ఆకును మాత్రమే మనం పెట్టుకోవాలని ఇక్కడ ఈయన రైతు తొక్కుకున్న విధానాన్ని మీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి రైతు సోదరులు తొక్కుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు పొరపాట్లు అయితే చేసుకోవద్దని. ఎందుకంటే వాటర్ స్ప్రే చేయడం కానీ అట్లాంటివి చేస్తే మనకు పొగాకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తొక్కున్నటువంటి కూలి అదేవిధంగా మనం తీసుకెళ్ళినటువంటి బాడిగలు మన నెత్తిన పడతాయి. కాబట్టి రైతు సోదరులందరూ అట్లాంటి పొరపాట్లు చేసుకోకుండా మీరు జాగ్రత్తగా తొక్కుని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీ ఏజెంట్ చెప్తేనే తొక్కుకొని తీసుకెళ్లాలని మనకి రైతు ఇక్కడైతే తెలియజేస్తున్నాడు. ఈ ముఖ్య సమాచారం. నమస్తే.